అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్కానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, గడువులోగా నిర్మించాల్సిందే, అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ, 31 సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు, మరో 16 సంస్థలకు ప్రాంతం విస్తీర్ణం మార్పు, 13 సంస్థల కేటాయింపులు రద్దు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయము. 2014 నుంచి 19వ సంవత్సరం మధ్య ప్రాంతంలో అమరావతిలో అనేక సంస్థలకి, అనేక ప్రైవేటు సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రభుత్వము, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలన్నిటికీ కలిపి దాదాపు 60 సంస్థలకి భూ కేటాయింపులు చేయడం జరిగింది. అందులో 31 సంస్థలకి యథాతథంగా భూ కేటాయింపులు అనేది తిరిగి ఇవ్వటం జరిగింది. 16 సంస్థలకేమో భూ కేటాయింపులు చేంజ్ చేశారు. అంటే ప్రాంతము విస్తీర్ణం మార్పు, అంటే కొన్ని సంస్థలకి విస్తీర్ణం పెంచడము, కొన్నిటికి తగ్గించడము, టోటల్ కొన్ని మార్పు చేర్పులు జరిగాయి. టోటల్గా 13 సంస్థల కేటాయింపులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంటే ఆ 13 సంస్థల వాళ్ళు ఇక్కడ అమరావతి ప్రాంతంలో వాళ్ళ సంస్థలను నెలకొల్పడానికి పెద్దగా ఇష్టం చూపించట్లేదు, అయిష్టతగా ఉన్నారు. కాబట్టి ఆ 13 సంస్థల కేటాయింపులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజల జీవితాలతో జగన్ 3 ముక్కలాట. జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేసి ప్రజలతో 3 ముక్కలాట, 3 రాజధానులు అని చెప్పి ఆటలాడటం జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని పేర్కొనడం జరిగింది. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపుల రద్దు. విశాఖలో వైకాపా భూ అక్రమాలపై కొరడ. 12.5 ఎకరాల వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. ఆ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిందని వెల్లడి. విశాఖపట్నంలో హయగ్రీవ భూముల్లో, అంటే హయగ్రీవ అనే సంస్థ 12.51 ఎకరాలు మేము తీసుకొని అనేక విధాలుగా అభివృద్ధి చేసి ప్రభుత్వాన్ని అప్పగిస్తామనే ఒప్పందం మీద తీసుకొని అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. దీనివల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన జగన్మోహన్ రెడ్డికి బినామీ సంస్థగా ఉండి ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు ఆ భూ అక్రమాలన్నిటిపై విచారణ చేయించి పూర్తిగా దాని భూ కేటాయింపులను రద్దు చేయడం జరిగింది. జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తుందన్న కేంద్ర మంత్రి. ప్రధాన్ వ్యాఖ్యలపై లోక్సభలో డిఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టీకరణ. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. నిన్న పార్లమెంట్లో జరిగిన సమావేశాలలో తమిళనాడు రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తుందని కేంద్ర మంత్రి విమర్శించడం జరిగింది. ఆ వ్యాఖ్యలపై డిఎంకే పార్లమెంట్లో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదు, దానికి మేము ఒప్పుకోమని చెప్పి డిఎంకే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలి, ఎలాంటి అలా మాట్లాడకూడదని చెప్పడం జరిగింది. కెనడా ప్రధానిగా కార్ని. ట్రూడో వారసుడిగా ఎన్నికైన మాజీ బ్యాంకర్. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ. పేదల గూడుకు అదనపు సాయం. అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు. ఎస్సీలు, బీసీలు, చేనేతలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు 1,00,000. పేదలకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇల్లు కట్టించి మధ్యంతరంగా వదిలేయటం జరిగింది. అటువంటి వాటి అన్నిటికీ కూడా ప్రభుత్వం కొంత చేయూత అందిస్తున్నాడు. ఎస్సీలకి, బీసీలకి, చేనేతలకు 50,000, ఎస్టీలకి అయితే 75,000, ఆదివాసీ గిరిజనులకి అయితే 1,00,000 రూపాయల వంతున ఒక ఇంటికి సహాయం చేయడం జరుగుతుంది. దీని మీద నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కూటమిలో నామినేషన్ల కోలాహలం. తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీష్మ, రవిచంద్ర, బీటీ నాయుడు. భాజపా తరపున సోము వీర్రాజు నామినేషన్ దాఖలు. నేడు పరిశీలనలో 5 స్థానాలు ఏకగ్రీవంగా కూటమికి. నేడు పరిశీలన 5 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. టోటల్గా 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ముందుగా జనసేనకు ఒకటి కేటాయించడం, దాని నాగబాబు నామినేషన్ ముందుగా వేయటం జరిగింది. టీడీపీ తరపున గ్రీష్మ, రవిచంద్ర, బీటీ నాయుడు వేయటం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమరావతికి ద్రోహిగా
ఆంధ్ర ద్రోహిగా పనిచేసినటువంటి సోము వీర్రాజుకి తిరిగి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వటం అనేది గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి, భాజపాలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పంచన చేరి 2019లో ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావడానికి కానీ, ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతు పొందటానికి కానీ పూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సోము వీర్రాజు. తెలుగుదేశం పార్టీ అంటే ఒంటికాల మీద లేచి లేనిపోని అభాండాలను వేసి అబద్ధపు ప్రచారంలో పాలు పంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి ద్రోహం చేసిన కార్యకలాపాలలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి సోము వీర్రాజు. అతను మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం అనేది కూడా అంత కరెక్ట్గా లేదు, ఆశ్చర్యకరంగా ఉంది, మరియు ఆందోళనకరంగా కూడా ఉంది. మళ్ళీ ఏమేమి జరుగుతుందా, ఈ కోటంలో మళ్ళీ ఏం చిచ్చు పెడతాడని. సరే, మనం ఏం చేయలేము, దీన్ని ఏం జరుగుతుందో చూడాలి. కానీ చేసిన తప్పును సవరించుకొని కరెక్ట్ మంచి దారిలో నడుస్తాడా, తిరిగి మళ్ళీ అదే పందాన్ని ఎన్నుకుంటాడనేది మనం కాలమే నిర్ణయిస్తుంది, చూడాలి. ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు. ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. నాడు మిర్యాలగూడలో పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం. గత కొన్ని సంవత్సరాల ముందు మిర్యాలగూడలో జరిగినటువంటి పరువు హత్య కేసు చాలా సంచలనం సృష్టించింది. ప్రణయ్ హత్య అంటే మారుతీరావు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మారుతీరావు కుమార్తె ప్రణయ్ ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది నచ్చక మారుతీరావు అల్లుడిని హత్య చేయించడం జరిగింది. దీని మీద అప్పుడు పెద్ద రభసే జరిగింది. దాని మీద జరిగినటువంటి ఎంక్వైరీ విచారణలో పూర్తిగా ఒక కొలిక్కు వచ్చి ఆ హత్యలో పాలు పంచుకున్నటువంటి ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించడం జరిగింది. అప్పుడు ఈ హత్య కేసు విచారణలో ఉన్నప్పుడే మారుతీరావు కూడా చనిపోవడం జరిగింది. ఆడబిడ్డకు 50,000, మగపిల్లాడికి ఆవు దూడ. నా నియోజకవర్గ పరిధిలో 3వ సంతానం కనే దంపతులకు ప్రోత్సాహాలు. ఎంపీ కలిశెట్టి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒక సంచలన ప్రకటన చేయడం కూడా జరిగింది. నా నియోజకవర్గం మొత్తం మీద ఎవరైతే మూడో బిడ్డని ప్రసవిస్తారో, మూడో బిడ్డని కంటారో, ఆడబిడ్డ కానీ పుట్టినట్లయితే 50,000 రూపాయలు, అదే మగపిల్లాడు కానీ పుట్టినట్లయితే ఆవు దూడని ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. అంటే 3వ సంతానం కనే దంపతులకి ఇది ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ఇది మద్దతుగా అప్పలనాయుడు చొరవ తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే రాబో రోజుల్లో వృద్ధాప్య సమస్యలు పెరిగి వృద్ధుల సంఖ్య ఎక్కువయ్యి యువకుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగానే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 సంతానం ఉన్న వాళ్ళే అర్హులు అనే నిబంధనను ఎత్తివేయడం జరిగింది. ఎంతమంది సంతానం ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని ప్రకటించడం జరిగింది. పిల్లల్ని కనండి, దేశ అభివృద్ధికి పాటుపడండి అని ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. దానికి మద్దతుగా విజయనగరం ఎంపీ చొరవ తీసుకొని 3వ సంతానం కనే ప్రతి ఇంటిలో ప్రోత్సాహాలు ఇవ్వటం జరుగుతుంది. ఆడబిడ్డను కానీ కన్నట్లయితే 50,000 రూపాయలు, మగపిల్లాన్ని కన్నట్లయితే ఆవు దూడ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆహారమే మెడిసిన్, వంటగదే ఫార్మసీ. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తాం. ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు నియామకం. మంటాడు న్యూస్ హ్యాటన్ పుస్తకావిష్కరణ సభలు సీఎం. నోరి దత్తాత్రేయుడు ప్రముఖ డాక్టర్ని, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు నియమించడం జరిగింది. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తాం. మంటాడు మ్యాన్ హ్యాటన్ పుస్తకావిష్కరణ సభలో సీఎం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారమే మనకు మెడిసిన్గా పనిచేస్తుంది. మన వంటగదినే ఫార్మసీగా తయారు చేసుకోవాలి. మనకు ఆరోగ్యం చెడిపోవటం, అనారోగ్యానికి గురి కావటం ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం, మన అలవాట్లే.
కాబట్టి వాటిలో మార్పు రావాలి. అందుకనే భవిష్యత్తులో రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తాము, విస్తరిస్తామని ప్రకటించడం జరిగింది. లలిత్ మోడీకి షాక్, వనాటు పౌరసత్వం రద్దు. ఐసీఎల్ నిధులు కుంభకోణంలో నిందితుడైన మాజీ ఐసీసీ చైర్మన్ లలిత్ మోడీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడ కుంభకోణం చేసి దేశం దాటిపోయి బ్రిటన్లో తలదాచుకున్నటువంటి లలిత్ మోడీ వనాటా అనే దేశంలో పౌరసత్వం కోసం ప్రయత్నించాడు. దాదాపు పౌరసత్వం వచ్చింది. భారతదేశ విజ్ఞప్తి మేరకు తిరిగి ఆ పౌరసత్వం రద్దు చేయడం జరిగింది. రద్దు చేస్తూ అక్కడ ప్రధాని నిందితులకి ఇదేమి ఆశ్రమం కాదు, మేము ఆశ్రమం కల్పించలేము, అటువంటి పౌరసత్వాలు మేము ఇవ్వలేమని చెప్పి పౌరసత్వాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇది ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.